మూర్తి గారు, ఇక్కడ ఇప్పటి వరకు బీఆర్ఎస్ వాళ్ళ పార్టీని కాపాడుకోవటానికి ఉప ఎన్నికలు వస్తాయని, లేదు కోర్టులో వేశాము ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు అనే ఒక సాకుతో వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలని మారకుండా ఆపుకోగలిగారు. ఇక ఆ పరిస్థితి తెలంగాణలో ఉండదు. ఇక నుంచి మళ్ళీ వలసల క్రమం స్టార్ట్ అవ్వబోతుంది అని దిలీప్ గారు అంటున్నారు. ఇది మనం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందా? లేకపోతే ఇది బీఆర్ఎస్‌కి ఎదురు దెబ్బ? కాంగ్రెస్‌కి ఏమన్నా అనుకూలమా? వీటన్నిట్లికన్నా కూడా ఈ తీర్పులు అనేవి ముందుగా సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు. సింగిల్ జడ్జి ఏమి బీఆర్ఎస్‌కి అనుకూలంగా జడ్జిమెంట్ ఇవ్వలేదండి నాకు తెలిసినంత వరకు. అక్కడున్న సెక్రటరీని అంటే స్పీకర్, సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు. ఎవరైతే ఈ రాజీనామాలు ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కడియం శ్రీహరి గారు, అలాగే వెంకటరామయ్య గారు, మళ్ళా దానం నాగేంద్ర గారు. వీళ్ళ ముగ్గురికి సంబంధించిన ఫైలు ఆయన ముందు పెట్టండి. స్పీకర్ గారి ముందు పెట్టండి. స్పీకర్ గారు షెడ్యూల్ చేయండి మీరు. షెడ్యూల్ చేసి మీరు చేయకపోతే గనక మేము సుమోటోగా తీసుకొని ఎప్పట్లోగా మీ నిర్ణయం ఏమిటన్నది స్పీకర్‌కే ఉంటుంది. మేము ఒక ఆదేశం ఇస్తాము అన్నది చెప్పింది తప్ప 4 వారాల టైమ్ లిమిట్ ఆహ్, పెట్టారు గదా! అది ఈరోజు అదే టైమ్ 4 బౌండ్ వారాల లేదు అని. టైంలో పెట్టి హ్మ్. ఆ! ఒక నిర్ణీతమైన గడువులో మీరు దీన్ని చెయ్యండి అని చెప్పింది. చేయకపోతే ఏం చేస్తుంది? ఏం చేయలేదండి. కోర్ట్ ఏం చేయగలుగుతుంది? ఎందుకంటే అంతిమ నిర్ణయం 10వ షెడ్యూల్‌లో స్పీకర్‌కే ఉన్నది. ఆయన అలా చట్టానికి లోబడి చేయాల్సిన అవసరం లేదు. ఇది నేను ఇంతకుముందు డిబేట్‌లలో చెప్పా. ఇప్పటికీ చెప్తా. అప్పుడు టీఆర్ఎస్‌కి అనుకూలము కాదు. ఇప్పుడొచ్చిన తీర్పు మన 10థ్ షెడ్యూల్‌లో చెప్పిన 101, 102, 190, 191 వీటికి సంబంధించిన వాటికి వ్యతిరేకమైన తీర్పు కూడా కాదు. నిర్ణయంలో మేము జోక్యం చేసుకోజాలము. అయితే 1993లో, 96లో ఉన్న సుప్రీం కోర్ట్ చెప్పిన వాటిని కూడా ఒకసారి మనం పరిశీలించుకుంటే, వాళ్ళు చెప్పిన 3 కండిషన్స్ చెప్పారు. ఏం చెప్పారనంటే, ఒక పార్టీ కనుక విలీనమైనప్పుడు, ఆ విలీనానికి సరియైన ఆధారాలు లేకుండా స్పీకర్ కనుక యాక్షన్ తీసుకుంటే, అప్పుడు కోర్ట్‌కి రావచ్చు అనేది ఒకటి చెప్పారు. రెండోది చట్టబద్ధమైన చర్య కాకపోతే స్పీకర్‌ది. అప్పుడు మీరు కోర్ట్‌కి రావచ్చు అని ఒకటి చెప్పారు. అట్లాగే సభ్యుడిపై ఒక చర్య తీసుకునే ముందు సరి అయిన ఇది లేనప్పుడు మీరు ఆ సభ్యుడు కోర్ట్‌కి రావచ్చు అనేది తప్ప, అంటే ఇక్కడ నిర్ణయం ఏదున్నా కూడా అది స్పీకర్‌దే అంతిమం ఒకటి. రెండోది మనకి క్లియర్‌గా ఈ 10థ్ షెడ్యూల్‌లో జరిగిన ఈ మొత్తం ఈ ఎపిసోడ్‌నంతా గనక ఒకసారి మనం పరిశీలించుకుంటే ఇప్పుడు స్పీకర్ ఉన్నాడు కదా! స్పీకర్ ఏ పార్టీకి చెందనివాడు ఆ కుర్చీలోకి వెళ్ళినప్పుడు. ఒకవేళ ఇప్పుడు మన దగ్గర కాంగ్రెస్ నుంచి స్పీకర్ అయ్యారు. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారని అనుకోండి. ఆయన మీద కూడా చర్య తీసుకోలేరు. ఎందుకంటే స్పీకర్ అనే ఆయన ఏ పార్టీకి చెందనివాడు కాబట్టి ఆ స్థానం. ఆయన ఒకవేళ ఆ పార్టీని విడిపోయినా కూడా ఆయన మీద కూడా నిర్ణయాన్ని డిస్‌క్వాలిఫై చేయలేదు. ఇంత స్పష్టంగా యాక్ట్ ఉంది. అందుకని ఇప్పుడు బాల్ ఎక్కడుందంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది. కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ, ఎన్‌డీఏ అధికారంలో ఉన్న వాళ్ళు కూడా ఎందుకు చేయరంటే 8 రాష్ట్రాల్లో వాళ్ళు ఈ గేమ్‌లు ఆడారు. ఈ గేమ్‌లన్నీ ఆడారు. మధ్యప్రదేశ్‌లో అయితే ఒక శాసనసభ్యుడు ఆహ్, ఇంకా కాంగ్రెస్ నుంచి బయటికి రాకమునుపే ఆయన్ని మంత్రిని చేసి తర్వాత రాజీనామా చేయించారు. అందుకని ఈ గేమ్స్ అన్నీ కూడా అయిపోయినాయి. ప్రజాస్వామ్యం అపహాస్యం ఎప్పుడో అయిపోయింది. ఓటర్ ఏసిన ఓటుకు విలువ ఎప్పుడో పోయింది. ఇప్పుడు జరగాల్సిందేంటంటే నిజంగా రాజకీయ పార్టీల్లో చిత్తశుద్ధి గనక ఉంటే కేంద్ర ప్రభుత్వం దీన్ని మూవ్ చేయాల. ఇప్పుడు సరియైన నిర్ణయం తీసుకోవడానికి. అంటే ఎవరైతే పార్టీ మారతారో అతను ఆటోమేటిక్‌గా డిస్‌క్వాలిఫై అయ్యేటట్టుగా ఈ 10థ్ షెడ్యూల్‌లోని చట్టాన్ని మనం మార్చాల్సిన అవసరం ఉన్నది. మనం డిఫెక్షన్ యాక్ట్ గురించి లేదు దాంట్లో ఉన్న లూప్ హోల్ గురించి కన్నా తెలంగాణలో ఇది ఎలా పనిచేస్తుంది ప్రస్తుతానికి, దాన్ని అడ్డం పెట్టుకొని ఎవరెవరు ఎలాంటి రాజకీయం చేస్తున్నారు అని మాట్లాడుకుంటున్నప్పుడు దీన్ని ఇప్పుడు భవిష్యత్తులో తెలంగాణలో ఈ తీర్పుతో మారబోతున్న అంశాలేంటి?
ఏమి ఉండదండి. ఏం మార్పు ఉండదు. ఇందాక దిలీప్ గారు చెప్పినట్టుగా ఆ 13 మంది కూడా వచ్చేసినా ఆశ్చర్యం ఏం లేదు. ఇప్పుడు ముగ్గురు మీదనే వీళ్ళు కోర్టుకి వెళ్లారు. మిగతా వాళ్ళ మీద ఎందుకు వెళ్ళలేదు? నిజంగా బీఆర్ఎస్ కనుక రాజకీయాల మీద చిత్తశుద్ధి ఉంటే వీళ్ళు ఎందుకు సస్పెండ్ చేయరండి? పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించరు? బహిష్కరిస్తే ఆటోమేటిక్‌గా అయిపోతుంది గదా! ఉన్నవాళ్ళ వరకైనా నిజాయితీగా ఉంటారు గదా! ప్రజాస్వామ్యం అనేది నిలబడుతుంది గదా! బీఆర్ఎస్ చేసిన విద్యే గదా ఇది. బీఆర్ఎస్ వదిలిన బ్రహ్మాస్త్రమే తిరిగి వాళ్ళకి వెనక్కొచ్చి కొట్టిందిప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆయన దిలీప్ గారు చాలా చక్కగా చెప్పారు. అప్పుడు వాళ్ళు చేయకుండా ఉంటే ఇప్పుడు ఇది జరిగేదాన్ని ఎవరైనా ఆక్షేపించేవాళ్ళు. వాళ్ళు చేసుకున్నదే గదా! స్వయానా వాళ్ళు చేసుకున్నదే. విలీనం ఎప్పుడు జరిగిందండి? ఒకళ్ళు అలాగా వచ్చే వరకు ఆగి 12 మంది వచ్చిన తర్వాత కదా పార్టీ 2/3 మెజారిటీ తోటి ఇందులో విలీనం అయిపోయిందని చెప్పింది. అందరూ ఒకసారి కట్టకట్టుకుని వచ్చారా? పోయినసారి బీఆర్ఎస్ మిత్రులు చెప్తున్నారు. ఇదేదో ఆక్షేపణ ఇది అనేది. ఇది కేవలం ఏంటంటే ఉన్న వాళ్ళని నిలబెట్టుకోవడానికి ఆడిన రాజకీయ గేమ్ తప్ప చట్టం ఏమీ చేయజాలదు. దీనివల్ల తెలంగాణలో కొత్తగా ఏం మార్పులు రావు. అయితే 13 మంది మిగతా వాళ్ళు వస్తారా రారా అన్నప్పుడు భౌతిక పరిస్థితులు కూడా అంటే ఇప్పుడు హైడ్రా ఉంది. అలాగే మూసీ సుందరీకరణ ఉంది. లగచర్ల ఉన్నది. ఇటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ యొక్క గ్రాఫ్ నిలబడిపోయింది, తగ్గుతుంది. ఈ సందర్భంలో ఆ 13 మంది ధైర్యం చేస్తారా? చేయరా? అన్నది ఒక రాజకీయ పొలిటికల్‌గా మనం విశ్లేషించుకుంటే ఒక అననుకూలమైన పరిస్థితిని తప్ప, ఈ నిర్ణయం ద్వారా మాత్రం ఆగాల్సిన అవసరం లేదు. 13 మంది వచ్చేసే అవకాశాలను స్పీడప్ చేసుకోవడానికి కాంగ్రెస్‌కి ఉపయోగపడుతుందనేది నా అంచనా.